గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు, ఇతర పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వినియోగించేవారు ఎక్కడున్నా వెతికి అరెస్ట్ చేస్తామని, గల్లీలో గంజాయిపై కూడా నిఘా పెంచినట్లు చెప్పారు. ఇక డ్రగ్స్ ను పట్టుకునేందుకు 2 స్నిప్పర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూను ఆయన విడుదల చేశారు. కానీ ఆల్ మేజర్ ఈవెంట్స్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్ళి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి. సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ని అంతా ఎన్ష్యూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. అది కాకుండా ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దమైన సందర్భంగా డిసెన్నియల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సిటీలోనే ఎక్కువ ఈవెంట్స్ అయినాయి, మీకు అందరికి తెలుసు అది. అవన్నీ కూడా ఆల్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది వితౌట్ ఎనీ హిచ్. మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ వింగ్స్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నది అది సెంట్రల్ లెవెల్లో ఉంది, కానీ బట్ స్టేట్ లెవెల్లో మనమే బహుశా దానికి ఆద్యులంగా అని చెప్పుకోవచ్చు. అట్లాగే నార్కటిక్స్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వింగ్స్. ఫ్రెండ్స్, 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైనాయి హైదరాబాద్ సిటీ పోలీస్లో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మీకు ఈ నంబర్ అందులో ఉంది. అయినా మీరు ఎవరైనా స్పెసిఫిక్ అడిగితే నేను చెప్తాను. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయినాయి. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2,024 కేసులు అయినాయి. ప్రాపర్టీ, సో దట్ ఈస్ అబౌట్ బాడీలీ అఫెన్సెస్. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్ 3,094 cases in 2022 to 3,361 cases this year. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature, from 61% to 74%, which is 13% improvement in the recovery. Rape cases increased by 19%, 336 నుంచి 403. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఆ యాక్ట్ కింద కేసెస్ తగ్గినాయి, 12% తగ్గినాయి. అంటే 2022లో 428 ఉంటే ఇప్పుడు 377 మాత్రమే అయినాయి. And I think this is because of the effective working of SHE teams, Bharosa, and the police overall, which has sent right signals to the criminals who indulge in this child sexual offences. There is 11% increase in overall cyber crimes this year. ఈ సైబర్ క్రైమ్స్ పెరగడానికి కారణం ఏంటంటే, ఇంకా అన్ఫార్చునేట్లీ డిస్పైట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్పైట్ police and other forums also citizens being made aware of ఈ గ్రీడ్ ఫర్ ఈజీ మనీ కావచ్చు, తర్వాత అదే ఈ కొన్ని లైక్స్ కొట్టడం, క్లికింగ్ మలీషియస్ లింక్స్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ సంవత్సరం మొత్తం 5,624 కేసులు అయినాయి అండర్ డిఫరెంట్ హెడ్స్. యాజ్ యూ నో, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రాడ్స్ కానీ, కౌంటర్ఫిట్ ఫేక్ కరెన్సీ డాక్యుమెంట్స్, ల్యాండ్ స్కామ్స్ వేర్ హ్యూజ్ మనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎంప్లాయ్మెంట్ స్కామ్, జాబ్ ర్యాకెట్, మిస్అప్రాప్రియేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఇవన్నీ ఇండివిజువల్ చీటింగ్స్, ఇవన్నీ కలిపి మనకు ఇన్ని కేసులు అయినాయి. అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ in these cases is almost 10,000 crores, 9,152 crores. And we'll be working in tandem, in coordination with the TS NAB
And together, the instructions of the government are very, very clear, and our intentions are very clear. I used the first opportunity to meet you when I took charge last week to tell this, to drive this point home. And I again use this opportunity also that drugs will not be tolerated in this city and in the state of Telangana. And drugs offenders will be ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేస్తూ